యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాతంట తవే వస్తాయి. తారకన్న బన్నీ అన్న మధ్యలో స్క్రిప్ట్ తిరుగుతా ఉందని మనకు ముందే తెలుసు. సో మొత్తానికి ఎవరికి కావాలో వాళ్ళకే చేరింది. తారకన్న దగ్గరికి వెళ్ళిపోయింది స్క్రిప్ట్. సో ఫస్ట్ లుక్ కూడా వచ్చింది. ఫస్ట్ లుక్ ఫైనల్లీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మోస్ట్ అవైటెడ్ మూమెంట్ ఇది. రానే వచ్చేసింది. సో ఎన్టీఆర్ త్రివిక్రమ్ నుంచి వెళ్ళి పోస్టర్ రిలీజ్ చేశారు. సో ఈ పోస్టర్ లో చాలా అంటే చాలా మైథలాజికల్ హిస్టరీ అయితే దాగుంది. పోస్టర్ ని ఫస్ట్ గ్లాన్స్ లో చూస్తే ఇది ఒక స్పిరిచువల్ మైథలాజికల్ ఇంటెన్స్ యాక్షన్ ఎలిమెంట్స్ చాలా అంటే చాలా ఉన్నాయి లోపల. డివైన్ ఎపిక్ లా ప్లాన్ చేస్తారు అని ఫీలింగ్ వస్తుంది నాకైతే. అండ్ ద సన్ ఆఫ్ శివ, ద ప్రైడ్ ఆఫ్ పార్వతి, ద ఎటర్నల్ కమాండర్ అని ట్యాగ్ లైన్ చూస్తేనే స్టోరీ లార్డ్ శివ సన్ కుమార్ స్వామి గురించి ఉందని మనకి ముందే తెలుసు. ఆ బుక్స్ చదువుకుంటూ తారకన్న ఎప్పటి నుంచో తిరుగుతూనే ఉన్నారు. సో ఇది చాలా ఇన్స్పిరేషన్ ఉంటది. సో డివోషనల్ మూవీస్ లో ఇది ఒక నెంబర్ 1 గా చిరస్థాయిలో నిలిచిపోవాలని అనుకుంటున్నా. ఎందుకంటే డివోషనల్ సీన్స్ చేయాలన్నా, డివోషనల్ పాత్రలు కట్టాలన్నా తారకన్న తర్వాతే. త్రివిక్రమ్ ని మనం ఎమోషనల్ డెప్త్ అండ్ పవర్ఫుల్ డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆల్రెడీ మనం చూస్తూనే ఉంటాం ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా. సో ఇప్పుడు ఆ రైటింగ్ కి ఎన్టీఆర్ గారి ఇంటెన్స్ స్క్రీన్ ప్రెన్స్ యాడ్ అయితే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాసివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం క్రియేట్ అయ్యే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువనే ఉన్నాయి. సో పోస్టర్ విజువల్స్ మాత్రం అబ్సల్యూట్లీ స్టన్నింగ్ ఉన్నాయి. ఇక త్రిశూలం ఒకటి, డిఎన్ఏ స్ట్రక్చర్ ఒకటి, బ్యాటిల్ ఫీల్డ్ బ్యాక్ డ్రాప్ అన్ని కలిపి ఒక గ్రాండ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని ప్రామిస్ చేస్తున్నాయి. సో ఈ పోస్టర్ అయితే చాలానే దాగుంది. సో బట్ ఇప్పటికే స్టోరీ గురించి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా అఫిషియల్ అప్డేట్స్ కోసం వెయిట్ చేయడం అనేది చాలా బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఇది జస్ట్ అనౌన్స్మెంట్ పోస్టర్ మాత్రమే. ఇక అసలైన కథ ముందుంది. ఇందులో మనకి బాగా హైప్ ఎక్కిచ్చే పాయింట్స్ ఏంటంటే ఎన్టీఆర్ ప్లస్ త్రివిక్రమ్ గారి కాంబో హైప్. సో ఇప్పటికే అరవింద సమేత నుంచి వెళ్ళి మనం చూస్తూనే ఉన్నాం ఆ కాంబోకున్న హైప్. అండ్ ఇంకోటి యూనిక్ మైథలాజికల్ బ్యాక్ డ్రాప్. సో ఇందులో ఉన్న మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ ఇప్పటిదాకా ఇండియన్ సినిమాలు ఎవ్వరు టచ్ చేయలేదు. సో కుమార్ స్వామి గారి బయోపిక్ ఇప్పటికే ఎన్టీఆర్ అన్న బుక్ పట్టుకుని తిరుగుతూనే ఉన్నారు. సో మామూలుగా ఉండదు. ఇంకోటి ఏంటంటే విజువల్లీ గ్రాండ్ గా అనౌన్స్మెంట్ పోస్టర్. సో పోస్టర్ ఈ రేంజ్ లో ఉంటే ఇక మూవీ ఏ రేంజ్ లో ఉంటుంది ఇక మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ హ్యూజ్ స్కోప్ ఉంది ఈ స్టోరీకి. సో పవర్ఫుల్ ఎమోషన్స్ అండ్ యాక్షన్స్ అయితే పక్కా ఉంటాయి. ఇక ఈ కాంబో హైప్ మాత్రం మామూలు లేదు. సో నిన్నటి నుంచి సోషల్ మీడియా ఆల్రెడీ తగలబడిపోతుంది. ఎడిట్స్ తో మొత్తం చంపేస్తున్నారు కుమారస్వామి ఎడిట్స్ తో. సో ఇది మామూలుగా ఉండదు. రాను ఇక ఏ రేంజ్ లో ఉంటుందో చూద్దాం. షూటింగ్ కూడా తొందరలో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి వెళ్ళి అప్డేట్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ తారకన్న అయితే డ్రాగన్ తర్వాత దీని మీదే ఫుల్ కాన్సన్ట్రేషన్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ దీని గురించి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఏంటంటే తమన్ గారు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటారు. అండ్ అనిరుద్ధ్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అఫిషియల్ వస్తుందని చెప్పి చాలా పే చేస్తున్నాయి. మరి తమన్ గారు అనిరుద్ధ్ గారు చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఇక మనం అఫిషియల్ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేయడమే. నేనైతే అనిరుద్ధ్ అనుకుంటున్నా. మరి తమన్ గారు కూడా ఉన్నారని అంటుండ్రు. మరి ఇద్దరిని తీసుకుంటారో చూద్దాం ఎలా ఉంటుందో. సల్మాన్ ఖాన్ మూవీలకి ఇద్దరిని తీసుకుంటారో లేకపోతే ఓన్లీ అనిరుద్ధ్ గారిని తీసుకుంటారో చూద్దాం. ఈ పోస్టర్ మీద, ఈ కాంబో మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంది, ఎక్కడ వరకు ఉన్నాయి, అండ్ దీని మీద మీ రియాక్షన్ కింద కామెంట్ చేయండి.